యువర్ ఆనర్. నమస్తే మ్యామ్. యువర్ ఆనర్, మా అందరికి ఒక డౌట్స్ అయితే ఉన్నాయి, అవి అడిగేస్తున్నాం మరి. సో ఇప్పుడు కోర్టులో కొన్ని తీర్పులు వస్తూ ఉంటాయి, జడ్జి గారు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా పొలిటికల్ పరంగా చూసుకున్నా, కామన్ పీపుల్ చూసుకున్నా, కొన్ని కోర్ట్స్లో కేసెస్ అన్నవి రాంగ్ చెప్తూ ఉంటారు, రైట్ అవుతూ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్ పరంగా జడ్జి గారు న్యాయం అన్నది అలా చెప్తూ ఉంటారు. సో ఎవరికైతే కరెక్ట్గా అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి రాంగ్ తీర్పు వస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు లేక అరే లాయర్స్ ఫీజు ఎక్కువ తీసేసుకుంటున్నారు అని అడ్వకేట్స్ మీద పడుతుంటారు. సో ఈ అడ్వకేట్ ఇలా చేస్తాడు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి అసభ్యకరంగా బూతులు తిడతారు. కొన్నిసార్లు జడ్జెస్ ఏమైనా రాంగ్గా ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఈయనేం జడ్జ్ అనే విధంగా మాట్లాడతారు, రాంగ్గా దూషిస్తూ ఉంటారు. పొలిటికల్ పరంగా కావచ్చు, లేదంటే కామన్ పీపుల్ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఇలా చేసింది, సో ఇన్ని పెంచేస్తున్నారు. ఇప్పుడు కామన్గా ఎవరైతే ఫేస్ చేస్తారో ఇష్యూస్, సో ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తిట్టుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? కేసెస్ ఏమైనా ఫైల్ అవుతాయా వాళ్ళ గురించి? అంటే ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, ట్విట్టర్ చూసుకోవచ్చు, కొన్ని మీడియా పరంగా కూడా వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశారు అనే విధంగా మాట్లాడతారు రాంగ్గా. సో అలాంటప్పుడు ఏమైనా కేసెస్ ఉంటాయా? అసలు అలా మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి కేసెస్ ఉంటాయి? ఎలా వాళ్ళని వేసేస్తారు అసలు? నార్మల్గా మనం ఎప్పుడైనా ఏదైతే ఈ చర్చల్లో కానీ లేదు అని అంటే బయట డిబేట్స్లో కానీ లేకపోతే ఈ పొలిటికల్ వాళ్ళు కానీ ఏంది అని అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా బయటికి రావాలన్నమాట. పైకి రావాలి కాబట్టి వాళ్ళు అది మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఇచ్చిన జడ్జిమెంట్ నువ్వు కాదు అని అంటున్నావు అంటే ఏ గ్రౌండ్ కింద కాదు అంటున్నావు చెప్పాలి. సో ఏ సెక్షన్ కింద ఇది నిజం అని చెప్పాలి. సో దాన్ని నువ్వు అన్నీ చెప్పి సో దీని ప్రకారం ఇది కరెక్ట్, ఇది ఈయన ఫాల్స్ జడ్జిమెంట్ అనేది పాస్ చేశాడు అని చెప్పి నువ్వు నిరూపించి అప్పీల్ ఏదైతే మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. సో ఫర్దర్ గా నెక్స్ట్ ఏదైతే జూనియర్ కోర్టులో అయింది అని అంటే డిస్ట్రిక్ట్ కోర్టులోకి, సో డిస్ట్రిక్ట్ కోర్టులో అయిపోయిందంటే దాని పై కోర్టుకి నువ్వు చూపించి వెళ్ళొచ్చు. సో అదేమీ లేకుండా బయట కూర్చోసుకొని టీవీ ఛానళ్ళ ముందు లేదు అని అంటే యూట్యూబ్ ఛానళ్ళలో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో, ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో, ఈ ఫేస్బుక్ లో డైరెక్ట్ అక్కడే కూర్చొని స్పీచ్ ఇచ్చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఫేమస్ అవ్వడానికి. బట్ ఏ పర్సన్ కూడా ఇలా ఇవ్వాలి జడ్జిమెంట్, దీన్ని బేస్ చేసుకొని ఇవ్వలేదు, రాంగ్ జడ్జిమెంట్ ని పాస్ చేశారు అని చెప్పి ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు. ఇక్కడ ఏంది అని అంటే ఒకవేళ జ్యుడిషియల్ ఆఫీసర్ పాస్ చేసే జడ్జిమెంట్ కూడా మనం ఫైల్ చేసే ఎవిడెన్స్ ని బట్టి ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏదైతే మన అడ్వకేట్ ని బట్టి కూడా ఉంటది అనమాట. సో మన అడ్వకేట్ దగ్గర కనుక సత్తా లేదు అని అంటే ఆ కేసు ఆటోమేటిక్ గా ఓడిపోతుంది. సో ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏదైతే నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా కూడా దాన్ని ఫైట్ చేయలేని అడ్వకేట్ దొరికితే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అట్లాంటి వాళ్ళు మాక్సిమం లేరు. ఇప్పుడు కొద్ది గొప్ప ఇప్పుడు రావడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొన్ని సినిమాల పరంగా చూసుకుంటే ఆపోజిట్ ఒక లాయర్ ఉంటారు, అదే టీపీ అంటుంటారు, అండ్ ఇంకొక లాయర్ ఉంటారు మన తరపున వాదించే పర్సన్. సో ఇక్కడ మన ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉన్నా కూడా అవతల లాయర్ కరెక్ట్ అని చెప్పి నిరూపిస్తారు, ఫేక్ గా ఉన్నా కూడా. అంటే జస్ట్ సినిమా పరంగా చెప్తున్నాను. సో ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే నిర్దోషి ఉన్నారో సో వాళ్ళకి దోషి అని చెప్పి ఒక ముద్ర పడిపోయి, సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి కదా. సో అలా ఆ కోపంతో అంటే ఎమోషనల్ గా వాళ్ళు తిట్టడం జరుగుతూ ఉంటుంది కదా సార్. సో ఇక్కడ ఏమైతుంది అంటే మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి. సో ఏదైతే అన్నకి తమ్ముడు ఆస్తి రాసిచ్చినా కూడా తమ్ముడు నాకు ఇయ్యలేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కేసు ఫైల్ చేస్తాడు. సో ఇక్కడ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ అనేది అడ్వకేట్ కి చెప్పరు. సో అడ్వకేట్ కి చెప్పకుండా నా ప్రాపర్టీలో షేర్ నాకు ఇవ్వలేదు, సో డైరెక్ట్ అది వేరే వాళ్ళ పేరు నుంచి మీదకి వచ్చినా కూడా నా ప్రాపర్టీలో నాకు షేర్ ఇవ్వలేదు అని చెప్పి అడ్వకేట్ దగ్గరికి వచ్చి చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని వీడి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏ అడ్వకేట్ అయినా ఎటు సైడ్ ఉన్నా కూడా దాన్ని బట్టే ఫైట్ చేస్తాం. అర్థమైందా? సో బట్ ఇక్కడ ఎక్కడ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకవేళ ఫేక్ ఎవిడెన్స్ తీసుకొస్తే, సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా టెక్నికల్ గా చాలా అప్గ్రేడ్ లో ఉంది. అండ్ దాన్ని ఏదైతే అది ఒకవేళ ఒరిజినల్ కాదా అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి కూడా దాన్ని తెలుసుకోవచ్చు. ఈవెన్ ఒక పర్సన్ ఒక ఫేక్ సిగ్నేచర్ పెట్టేసి ఒక పర్సన్ మీద ప్రామిసరీ నోటు లేకపోతే ఒక చెక్ బౌన్స్ వేసినా కూడా ఆ పర్సన్ ఇది ఒరిజినల్ సిగ్నేచర్ నాది కాదు అని అంటే అది ఈయన ఎలా పెట్టాడు, ఎన్ని సెకండ్స్ ఆగింది చేతిలో పెన్ను, సో ఎవ్రీథింగ్ అనేది కూడా ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అనేది కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిగ్నేచర్ పెడుతున్నాం మ్యామ్, ఒక సిగ్నేచర్ పెడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిగ్నేచర్ పెడతా ఉంటావు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏదైతే ఫోర్జరీ చేసేటప్పుడు వాడు ఎన్ని సిచ్యువేషన్స్ లో సో ఎక్కడెక్కడ బ్రేక్ అయిపోయింది, సో ఇక్కడ అనేది టాలీ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఏదైతే వాడు ఆ రిపోర్ట్ ఇస్తాడో సో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది ఫాల్సా లేకపోతే ట్రూవా, సో ఎవ్రీథింగ్ అనేది ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎవ్రీథింగ్ అనేది ఉంటది. సో ఇన్ కేస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఫాల్స్ అంటే ఇక్కడ
డైరెక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ బేస్ మీద నుంచే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ పర్సన్ అక్కడ ఏదైతే ఆ పార్సెల్ ని సీల్ చేసి, ఏదైతే ఆ కవర్ ని రిపోర్ట్ ఉన్న కవర్ ని సీల్ చేసి, మళ్ళీ దాన్నే ఇక్కడ కోర్టు నుంచి ఏ డాక్యుమెంట్ అయిపోయిందో అదే డాక్యుమెంట్ ని ఎవ్రీథింగ్ సీల్ చేసి ఇక్కడికి పంపిస్తారు. సో ఇక్కడ ఎవరైతే ఓపెన్ చేయాలో సూపరింటెండెంట్ కానీ లేదు అని అంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఓపెన్ చేయాలో వాళ్ళే ఓపెన్ చేయాలి, దాన్ని వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉండదు. సో ఇన్ కేస్ మళ్ళా ఒకవేళ ఓపెన్ చేస్తే ఎవరైనా అది అది చెల్లదు, అది చెల్లదు. సో ఇక్కడ ఆపోజిట్ అడ్వకేట్ ఎవరైనా అడుగుతారు కదా, సో అది మా ముందు ఓపెన్ చేయాలి అని కానీ ఏదో ఒక అప్లికేషన్ అనేది రైజ్ చేస్తారు కదా. అండ్ అదే కాకుండా ఎవరైతే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఎవరైతే దాన్ని కనుక టెస్ట్ చేశారో ఆ రిపోర్ట్ ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో ఆ పర్సన్ కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ స్టేజ్ లో అటెండ్ కావాలి. సో మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్ లో జూమ్ కాల్ లో మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్ లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్ లో ఏదైతే డైరెక్ట్ గా రాలేరు కాబట్టి సో జూమ్ కాల్లో కానీ అట్లాంటి ఆన్లైన్ లో కానీ ఆన్లైన్ కాల్లో వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇందాక ఏదైతే అన్నారో సో అడ్వకేట్స్ ఇప్పుడు ఫీజు తీసుకొని చాలా మంది, సో ఈ ఎలిగేషన్స్ ఏంది అని అంటే ఇప్పుడు ఇవాళ ఏమైంది అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా మంది అడ్వకేట్స్ ఏంది అని అంటే వాళ్ళకి ఏజ్ అనేది లేదు. ఈ ప్రొఫెషనల్ కి దరిద్రం ఏంది అని అంటే ఏజ్ లిమిట్ లేదు. ఏదో బిజినెస్ చేయడము, టైం పాస్ కి చేసుకోవడము. సో ఇదైతే క్లయింట్ భయపడతాడు, పర్సన్స్ అడ్వకేట్ అని చెప్పగానే బయట జనాలు భయపడతారేమో అనే ఉద్దేశంతో అడ్వకేట్ అనేది అడ్డం పెట్టేసుకొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ లాక్కున్న తర్వాత అరే అమ్మ వాడు అడ్వకేట్ వాడిని ఏమడుగుతామని అనుకుంటారు. సో అట్లాంటి అవసరం లేదనమాట. రివర్స్ మన మీద కేసు ఇస్తారేమో, ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది చాలా సిచ్యువేషన్స్ లో ఏదైతే నేను నా ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదు అని అంటే ఏదైతే నా దాంట్లో నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంది అని అంటే నేను పలానా అడ్వకేట్ కి నేను అమౌంట్ కట్టాను ఇట్లనే వీడియోస్ చూసి, సో ఈయన కూడా ఇట్లనే తీసుకుంటాడు ఏమో అనుకుంటారు. సో నేను నా దగ్గర ఎవరైతే ఫైల్ చేసిర్రో అట్లాంటి పర్సన్ కూడా నా మీద నెగిటివ్ రిమార్క్ వచ్చేసినా కూడా నా మొత్తం వదిలేసుకుంటా అని చెప్పేస్తా. బికాజ్ ఎందుకు అని అంటే నేను కన్సల్టేషన్ తీసుకుంటా బరాబర్ తీసుకుంటా. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు నా క్లయింట్ ఎదురొచ్చి నాకు వాటర్ కావాలంటే ఫ్రీగా ఇప్పించేటోడు ఉంటాడా? నా ఆఫీస్ లో స్టాఫ్ ఎవరైనా ఫ్రీగా వర్క్ చేస్తాడా? ఎవరికైనా జీతమే కదా. సో ఎవరికైనా పైసల కోసమే కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ లో నేను కొన్ని సిచ్యువేషన్ లో ఫ్రీగా ఇచ్చినా కూడా సో మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో నేను కంపల్సరీ కన్సల్టేషన్ తీసుకుంటా, ఫీజు అనేది ఛార్జ్ చేస్తా. బికాజ్ ఎందుకు అని అంటే నేను వర్క్ చేస్తున్నా పైసలు తీసుకుంటా, అది నా ఇష్టం. బికాజ్ నువ్వు ఫ్రీగా ఎవరు వర్క్ చేయరు కదా. ఒక పర్సన్ కోసం ఎవరైనా ఫ్రీగా వర్క్ చేస్తారా? మాట సహాయం అంటే చేస్తారు, ఫ్రీగా వర్క్ అయితే చేయరు కదా. సో ప్రతి ఒక్క అడ్వకేట్ అంతే. ఇప్పుడు ఏదైతే ఈ నెగిటివిటీ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే కొంతమంది ప్రాక్టీస్ లేకపోయినా కూడా ఏదైతే వేరే బిజినెస్ చేసి ఇంటిలోకి వచ్చేసి ఒక ఆఫీసులో పెద్దగా పెట్టేసుకోవడం, సో దాని తర్వాత బయట నుంచి జనాలను ఇట్లా లూటింగ్ చేసేసుకొని అమౌంట్ అంతా తీసేసుకోవడం. సో వీడు అడ్వకేట్ ఏమో అని చెప్పేసి వాడు వెళ్ళడానికి భయపడిపోతాడు. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే వేరే అడ్వకేట్ ఇట్లా వీడియోస్ చేసేటోళ్ళ మీద ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద అరే ఇట్లా తీసుకుంటాడు అట్లా తీసుకుంటాడు అని చెప్పి నెగిటివ్ రూమర్ అనేది చెప్తా ఉంటారు అనమాట. సో ఇవన్నీ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అందరినీ కలిపి అనడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఏంది అని అంటే ఒక చుక్క ఉంటుంది అనమాట, దిష్టి చుక్కలాగా. అట్లాంటి చుక్కలు ఎవరైతే ఈ అమౌంట్ తీసుకొని వర్క్ చేయకుండా ఉన్న పర్సన్స్ అడ్వకేట్లు. సో ఇక్కడ ఏంది అని అంటే ఇట్లాంటి పర్సన్స్ వల్ల రిమైనింగ్ మాలాంటి అడ్వకేట్లు అందరి ఇజ్జత్ పోతుంది. సో ఇప్పుడు ఏంది అని అంటే ప్రెసెంట్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేయడం, అందరూ అనేస్తున్నారు కొంతమంది. సో ఇక్కడ ఎవరు అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఈవెన్ మనం చూసుకుంటే అడ్వకేట్లు ఏదైతే ఫీజు తీసుకుంటారో సో ఆబ్వియస్లీ కోర్టులో కట్టే ఫీజులు అంత ఉంటాయి. సో అది ఎవరికి తెలియదు బయట. సో ఈవెన్ ఒక పర్సన్ ఒక బిజినెస్ చేస్తుండు అని అంటే మినిమం 100 రూపీస్ ప్రాఫిట్ లేని ఎవరు చేయరు. ఒక 10 రూపాయల ప్రొడక్ట్ కి 10 రూపీస్ ప్రొడక్ట్ కి మినిమం 50 రూపీస్ ప్రాఫిట్ లేని ఏ బిజినెస్ అయినా చేస్తారు అని అంటే నేను వాళ్ళకి సలాం కొడతా. సో అడ్వకేట్లు ఫ్రీ ఆఫ్ పేపర్తో వర్క్ చేస్తారు అంటే పేపర్తోనే వర్క్ చేస్తారు. 1 రూపీ పేపర్, దాంట్లో ఉన్న డ్రాఫ్ట్లో మనం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసే దాంట్లో మా నాలెడ్జ్ని ఎంత యూజ్ చేస్తున్నాం అనేది మాకు తెలుసు. సో వాటి కోసం నైట్ టైం ఎంత రీసెర్చ్ చేస్తాం అనేది మాకు తెలుసు. సో ఇవన్నీ తెలియదు అనమాట. సో ఇక్కడ ఏంది అని అంటే మేము ఫిజికల్ యాక్టివిటీస్ అని ఎక్కువ పెడుతున్నాం. సో అక్కడ ఏంది అని అంటే ఓన్లీ కూర్చోవడం, ఏదైతే సేల్స్ ఏదైతే మౌత్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో అది అర్థం కాదనమాట. సో దానివల్ల ఒక నెగిటివిటీ అనేది అయిపోతుంది. అండ్ అదే కాకుండా దాని దరిద్రం కొద్దీ ఈ మధ్యలో ఇట్లాంటి పర్సన్స్ రావడం, సో చాలా మంది ఫేక్ అడ్వకేట్స్ రావడం. అండ్ అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏదైతే ఓన్లీ మనీ లూట్ చేయడానికే ఈ ఫీల్డ్ లోకి రావడం, సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని జాయిన్ చేయించుకోవడం, ఒకటి మార్కెటింగ్ సిస్టమ్ నే ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో అంత దరిద్రం అయిపోతుంది మా ఫీల్డ్ కూడా. ఓకే, సో ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ. సో ఎవరు తప్పు చేసేది వాళ్ళకే వర్తిస్తుంది కానీ అందరూ అనడం మాత్రం కరెక్ట్ కాదు. అందరూ అనడం కరెక్ట్ అంటే మాత్రం కేసులు అయిపోతాయి అంటారా? డిఫమేషన్ ఫైల్ చేస్తాము, అవసరం అయితే ఐటీ యాక్ట్ కింద ఏదైతే మా కింద కామెంట్ పెట్టినందుకు సైబర్ డిఫమేషన్ ఫైల్ చేయొచ్చు. సో చాలా ఉన్నాయి.
సో చూసారు కదా వ్యూవర్స్, అనవసరంగా దుర్భాషలు ఆడడం ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు. సో వాళ్ళు దానికి తగ్గట్టు సిట్యుయేషన్ అలాంటివి వచ్చాయి కాబట్టి ఆ సిట్యుయేషన్ పరంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. సో ప్రతి ఒక్కరిని ఇలాంటి వాళ్ళు అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ నిజం ఎంతుందో, అబద్ధం ఎంతుందో మనకు తెలీదు. చూడండి మనం చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు. ఐ హోప్ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన లాయర్ గారైతే ఇచ్చేసారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కమెంట్స్ చూసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే నేను మొత్తం క్వెషన్స్ అడగడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.